ఇంకొక పక్కన ఎంప్లాయ్మెంట్ ఎంఎస్ఎంఈ స్కేలింగ్. నేను చాలా దీంట్లో ఎందుకంటే ఎవ్రీవేర్ నా ఫస్ట్ పాలసీ జీరో పావర్టీ, P4 ద్వారా ఆర్థిక అసమానత తగ్గించడం. రెండో పాలసీ నిన్న కూడా మీరు చూసుంటారు, వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్, ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్. ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలి. అది మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, సర్వీస్ సెక్టర్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, నాలెడ్జ్ ఎకానమీలో. అదే సమయంలో ప్రతి ఒక్కడు ఎంఎస్ఎంఈ పెట్టాలి. ఎంఎస్ఎంఈ అనేది ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఉంటే ఇట్ విల్ హెల్ప్ రిడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీస్. దానికి కూడా వర్కౌట్ చేస్తున్నాం. వీళ్ళు దీనికోసం మీ గ్రోత్ ఫండ్ 10,000 కోట్లు పెట్టారు. ట్రెడ్స్ రిఫార్మ్స్, బిల్ డిస్కౌంటింగ్ కోసం ఇది తీసుకొచ్చారు. కార్పొరేట్ మిత్రాన్ని ఒకటి పెట్టి ఎట్లా వీళ్ళు హ్యాండ్ హోల్డింగ్ చేయాలో దానికి దోహదం చేశారు. ఇంకొక పక్కన 75% ఎంఎస్ఎంఈలకి క్రెడిట్ గ్యారంటీ ఇచ్చారు. మనం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక 20% ఇచ్చాం. అంటే దగ్గర 95% క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఇచ్చాం. అంటే ఎవరైనా ఒక ఎంఎస్ఎంఈ పెట్టుకుంటే బ్యాంకర్ డబ్బులు ఇస్తే ఆల్మోస్ట్ ఆల్ రిస్క్ ఈజ్ న్యూట్రల్, ఓన్లీ 5% కూడా లేదు. దానికి కూడా దోహదం చేశాం. ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేది చేసి ముందుకు పోతున్నాం. కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే ఇది ఫ్యూచరిస్టిక్. భారతదేశానికి ఉండే అడ్వాంటేజ్ అన్ని నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎకానమీకి తీసుకుపోవడానికి ఇది దోహదం చేస్తుంది. కాబట్టి దీన్ని పూర్తిగా ఎండార్స్ చేస్తూ ప్రధానమంత్రి గారిని, ఆర్థిక మంత్రి గారిని ఇద్దరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. రాబోయే రోజుల్లో ఇలాంటి రిఫార్మ్స్ నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోగలిగితే దీంతో సమానంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏమేం కావాలనో, ఎక్కడ హర్డల్స్ ఉన్నాయో ఆ రిఫార్మ్స్ కూడా తీసుకొస్తే ఇప్పటికే చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు. జీఎస్టీ రిఫార్మ్ ఈజ్ వన్, లేబర్ రిఫార్మ్స్ ఆర్ నెక్స్ట్ లెవెల్లో తీసుకొచ్చారు. ఇంకా కొన్ని నాలా కూడా తీసేశాం. ఇలాంటి రిఫార్మ్స్ అన్ని తీసుకొని నెక్స్ట్ లెవెల్కి పోగలిగితే అప్పుడు రియల్ సెన్స్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ జరుగుతుంది. అందుకే నేను ఇంకోటి యాడ్ చేసి టెక్నాలజీ అన్ని వచ్చాయి కాబట్టి స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ జరిగితే దట్ విల్ లీడ్ టు ఈజ్ ఆఫ్ లివింగ్. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్, ఇట్ విల్ లీడ్ టు ఈజ్ ఆఫ్ లివింగ్. ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇవన్నీ వస్తే నేను ఈరోజు కూడా చూశాను చాలా మందిని. ఏదైతే మేము తీసుకున్న టెక్నాలజీ అడాప్షన్, ఆల్ సర్వీసెస్ వాట్సాప్ గవర్నెన్స్లో 800 సర్వీసులు ఆన్లైన్లో